బాబుకు దాసోహం రేవంత్ ద్రోహం. బాబుకు దాసోహం రేవంత్ ద్రోహం. అసలు చంద్రబాబు నాయుడు తొత్తులే ఫస్ట్. నేను చెప్తా ఉన్నాను కదా, చంద్రబాబు నాయుడు టీడీపీ తొత్తులు 100%, బీఆర్ఎస్లో 75%. రాసి పెట్టుకోండి. కేసీఆర్ ఎవరు? చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పనిచేసినాడు కదా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు బానిస కదా కేసీఆర్, చెప్పాలి. అసలు కేటీఆర్ అనేటోడు పేరులోనే కల్వకుంట్ల తారకరావు ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నాడు. మరి ఇంత బానిసత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అంటే కావాలని వీళ్ళంతా వైషమ్యాలు వచ్చుకుంటే ప్రయత్నం తప్ప ఏమీ లేదు ఇక్కడ. నేను చెప్తా ఉన్నాను కదా, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అనుకుందాం. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్తో మొదలు పెట్టుకుంటే 75% నాయకులందరూ కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు బానిసలే. చంద్రబాబు టీడీపీ సంబంధించినటువంటి బానిసలు ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కాళ్ళు మొక్కటోళ్ళే, చంద్రబాబు నాయుడు వంతన చేరేటోళ్ళే, కేసీఆర్తో సహా వీళ్ళందరూ కూడా. ఇప్పుడు కాంగ్రెస్ ఏంది పరిస్థితి? ఇప్పుడు రేవంత్ రెడ్డితో మొదలు పెట్టుకుంటే సీతక్క లాంటి వాళ్ళు కానీ, వేం నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఇందులో ఒక 50% పైగా టీడీపీ చంద్రబాబు నాయుడు తొత్తులే, 100% వాళ్ళే. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు బీజేపీ విషయానికి వద్దాం. బీజేపీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులు వాళ్ళందరూ కూడా కీలకమైనటువంటి నాయకులు అందరూ టీడీపీ బాబు తొత్తులే. సో ఇది అందరూ గమనించాలి. సో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు వీళ్ళందరూ కలిసి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడతా ఉన్నారు. ఎవరికి కూడా కనీసమైన చిత్తశుద్ధి లేదు. అందరు ఏంది తమ యొక్క పాతివ్రత్య నిరూపించుకునే ప్రయత్నం బయటికి చేస్తూ ఉన్నప్పుడు కూడా అందరూ ప్రాస్టిట్యూట్సే, పొలిటికల్ ప్రాస్టిట్యూట్సే. అందరూ గుర్తుపెట్టుకోండి, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నా. పొలిటికల్ ప్రాస్టిట్యూట్స్ అందరూ కూడా. కేవలం తెలంగాణ ప్రయోజనం కాపాడే ఉద్దేశం ఎవరికీ లేదు ఇక్కడ. తెలంగాణ ప్రయోజనం కాపాడాలనేటువంటి సోయి ఎవరికి లేదు. వీళ్ళందరూ కలిసి కేవలం ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అది చేస్తూ ఉన్నారు తప్ప ఏది లేదు ఇక్కడ. 100% అదే జరుగుతూ ఉంది. తెలంగాణను ద్రోహం చేసేటోళ్ళు ఈ దొంగలంతా కూడా. ఎవరు కూడా తెలంగాణ మొత్తం కూడా ఈ మరి చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడు నేను చర్చిద్దామని. మరి వీళ్ళందరూ హరీష్ రావు కానీ వీళ్ళందరూ ఎందుకు పోరు చంద్రబాబు నాయుడు దగ్గరికి? పోయి మాట్లాడాలి కదా. ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ తీసుకొని పోండి, మాట్లాడండి. అది చేత కాదు మనకి. వైషమ్యాలు రెచ్చగొట్టాలి, సెంటిమెంట్ రెచ్చగొట్టాలి, తద్వారా ఓటు దండుకోవాలి, తర్వాత పోయి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర మొక్కాలి వీళ్ళందరూ. ఇదే జరుగుతుంది తప్ప ఏది జరగదు. మీరు రాసి పెట్టుకోండి. జూలై తర్వాత ఎన్నికల స్టార్ట్ అయ్యే సమయానికి, ఎన్నికలు అయిపోయే సమయానికి బనకచెర్ల ఉండదు, ఏది ఉండదు, అన్నీ పూర్తయిపోతాయి. వీళ్ళంతా దొంగలు కదా వీళ్ళంతా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్